వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. ఇక్కడ మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం రాజమౌళికి సరైన పోటీ అని. ఎక్కడ రాజమౌళి, ఎక్కడ ఆదిత్య ధర్, అది నిన్నటి మాట. కానీ ఇప్పుడు రాజమౌళికి సరైనటువంటి పోటీదారుడు వచ్చేశాడు ఆదిత్య ధర్ రూపంలో అని చెప్పి ఈరోజు సినీ ప్రియులందరూ కూడా చెప్పుకుంటున్నటువంటి మాట. విశ్లేషకులు కూడా అదే మాటని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఆదిత్య ధరకు ముందు రాజమౌళి ఒక్కడే 2 బ్యాక్ టు బ్యాక్ మోర్ దాన్ 1000 క్రోర్స్ గ్రాస్‌ని ఇచ్చినటువంటి సినిమాలను రూపొందించినటువంటి దర్శకుడు. 'బాహుబలి 2' అది దాదాపు ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల రూపాయలు వసూలు చేసింది గ్రాస్ రూపంలో. ఆ వెంటనే ఆయన రూపొందించినటువంటి 'ట్రిపుల్ ఆర్' సినిమా అది 1300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, అట్లా వరుసగా అలాగే కెరీర్‌లో 2,000 కోట్లకు పైగా కలెక్ట్ చేసినటువంటి సినిమాలను అందించినటువంటి ఏకైక దర్శకుడిగా రాజమౌళి ఒక చరిత్ర సృష్టించారు. సో, అది ఆ చరిత్రని ఎవరు అవకాశం లేదు. ఎందుకంటే ఆయన మొట్టమొదటి వ్యక్తి గాబట్టి. సో, ఇప్పుడు మళ్ళీ ఆ ఫీట్‌ని ఆదిత్య ధర్ రిపీట్ చేశాడు. రాజమౌళి తర్వాత నేనున్నాను అని చెప్పేసి తను ముందుకొచ్చాడు. తను రూపొందించినటువంటి 'ఉరి' మొట్టమొదటి సినిమా. అది ఘన విజయం సాధించింది. 4, 5 సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు. 'ధురంధర్' అనేటువంటి సినిమాతో మన ముందుకొచ్చాడు. అది 1350 కోట్ల రూపాయల గ్రాస్‌ని ప్రపంచవ్యాప్తంగా సాధించి 1000 కోట్ల క్లబ్‌లో చేరినటువంటి డైరెక్టర్స్ లిస్ట్‌లో తను గూడా వచ్చాడు. మరిప్పుడు దానికి రె రెండో భాగంగా వచ్చినటువంటి 'ధురంధర్ ద రివెంజ్' కేవలం వారం రోజుల్లోనే 1000 కోట్లకు పైగా గ్రాస్‌ని కలెక్ట్ చేసి ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. సో, ఆ రకంగా తను కూడా ఇప్పుడు మొట్టమొదటి వాడయ్యాడు ఆదిత్య ధర్. కేవలం మొదటి వారంలోనే 1000 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినటువంటి సినిమా డైరెక్టర్‌గా మొట్టమొదటి డైరెక్టర్‌గా తను నిలిచాడు. మరి 'ధురంధర్ 2' అది ఏ స్థాయికి వెళ్ళి ఆగుతుందో అంచనాలు కట్టడంలోనే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఆ లెక్కలో నిమగ్నమై ఉన్నారు. చాలామంది ఏంటంటే 2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల వరకు గ్రాస్‌ని కలెక్ట్ చేయగలటువంటి పొటెన్షియాలిటీ 'ధురంధర్ ద రివెంజ్‌కి ఉంది అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. కాకపోతే నిన్న 8వ రోజు ఆ కలెక్షన్స్ కాస్త నెమ్మదించాయి అనేటువంటి మాట వినిపించింది. బహుశా ఈరోజు శ్రీరామ నవమి కావటంతోటి నిన్న కలెక్షన్ తగ్గాయి. మళ్ళీ ఈరోజు ట్రెండింగ్ చూస్తూ ఉంటే అవి మళ్ళీ బీభత్సంగా కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు నిన్న తక్ నిన్న ఏదైతే తక్కువ అని చెప్పేసి చెప్పుకుంటున్నామో దానికి మించి ఈరోజు ఆ కలెక్షన్స్ అనేవి కూడా వస్తున్నాయని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం. సో, అందుగురించే ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ తను కూడా ఇంకా ఆయనకైతే రాజమౌళికైతే 2 సంవత్సరాల గ్యాపు తీసుకున్నాడాయన. బ్యాక్ టు బ్యాక్ సినిమాలయినప్పటికి. కానీ ఇక్కడ ఆదిత్య ధర్ కేవలం 3 నెలల వ్యవధిలోనే 2 అలాంటి 1000 కోట్లకు పైగా వసూలు చేసినటువంటి సినిమాలను చేశాడు. బహుశా 'బాహుబలి' ఇప్పుడు రాజమౌళి కెరీర్‌లో అత్యధిక వసూలు సాధించినటువంటి సినిమా 'బాహుబలి 2'. 'బాహుబలి ద కంక్లూజన్' అది 1800 కోట్ల రూపాయల దాకా వసూలు చేసింది. ఇప్పుడు ఆదిత్య ధర్ దగ్గరకొచ్చేటప్పటికి ఇది కూడా అంతకు మించినటువంటి 'బాహుబలి 2'కి మించినటువంటి వసూళ్లను ప్రపంచవ్యాప్తంగా సాధిస్తుంది అని చాలామంది నమ్ముతూ ఉన్నారు. కాకపోతే అప్పుడు టికెట్ రేట్లు వేరు, ఇప్పుడు టికెట్ ధరలు వేరు. నిజం చెప్పాలంటే మిగతా సినిమాలతో పోల్చుకుంటే ఇప్పుడు 'ధురంధర్' కూడా చాలా నామినల్ ఏవైతే రెగ్యులర్ టికెట్ ప్రైసెస్ ఉంటాయో ఆ రేట్లకే దాన్ని మార్కెట్‌లో ఉంచారు. నార్త్ అమెరికాలో తెలుగు సినిమా కంటే కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్' కంటే కూడా 'ధురంధర్ ద రివెంజ్' టికెట్ ప్రైస్ తక్కువ. అయినప్పటికీ కూడా అది ఎంతగా ఫుట్‌ఫాల్స్‌ని అది సాధిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. నార్త్ అమెరికాలో అది రికార్డుని సృష్టించడానికి అత్యధిక వసూలు సాధించినటువంటి 'బాహుబలి 2' రికార్డుని అధిగమించడానికి పరుగులు తీస్తా ఉంది. మరి ఇలాంటి డైరెక్టర్ చేసింది 3 సినిమాలు. కానీ రాజమౌళి 10 సినిమాలు చేస్తే వచ్చినంత పేరు తనకి కేవలం 3 సినిమాలతోనే సాధించడం అనేది
అపూర్వమైనటువంటి విషయంగా అందరూ భావిస్తూ ఉన్నారు. నిజంగా మనం 'ఉరి ద సర్జికల్ స్ట్రైక్' ఆ సినిమా చూసినా, 'ధురంధర్' చూసినా, ఇప్పుడు చూస్తున్నటువంటి 'ధురంధర్ ద రివెంజ్' అతను ఎంత నిజాయితీగా ఆ సన్నివేశాన్ని రూపకల్పన చేశాడు. వాటిని సెల్యులాయిడ్ మీదకి తను తీసుకొచ్చినటువంటి వైనం. సినిమా ఎంత నిడివి ఉన్నదనేది పట్టించుకోవట్లేదు ఈరోజు. మామూలుగా అయితే 2:30 గంటల కంటే ఎక్కువ ఏదైనా సినిమా ఉందంటే, సినిమా ల్యాగ్ అయిందనే మాట ఎక్కువగా వినిపించేది. మరి అట్లాంటిది ఈ 2 సినిమాలు కూడా 3:30 గంటల పైగానే నిడివి ఉన్న సినిమాలు. 'ధురంధర్' ఆల్మోస్ట్ 3 గంటల 40 నిమిషాల దాకా ఉంటే నిడివి, ఇది ఆల్మోస్ట్ 3 గంటల 50 నిమిషాల దాకా ఉంది. 'ధురంధర్ ద రివెంజ్' నిడివి. అయినా కానీ ఎవరు కూడా నిడివి గురించి ప్రస్తావించట్లేదు. అది ఎక్కువైపోయింది అని. ఇంకా ఉంటే ఇంకా లెంగ్త్ ఉన్నా గానీ, ఇంకా డ్యూరేషన్ ఎక్కువున్నా గానీ చూస్తాం అన్న తరహాలోనే అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అంతసేపు కుర్చీలో కూర్చొని 4 గంటలు, ఆల్మోస్ట్ 4 గంటల సేపు, మరి ఇంటర్వెల్‌తో కలుపుకుంటే 4 గంటల కంటే ఎక్కువుంటది. అంతసేపు కుర్చీలో కూర్చుంటున్నారు. ఇంటర్వెల్ వచ్చినప్పుడు కూడా అసహనం ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఈ గ్యాప్ అయినా వచ్చింది. ఈ 10 నిమిషాలు, 15 నిమిషాల గ్యాప్ ఎందుకని. అంత ఆ ఇంటర్వెల్ టైమ్‌లో అంత టెన్షన్‌ని బిల్డప్ చేయగలిగాడు. అది స్టోరీ టెల్లింగ్ అంటే. రాజమౌళిలో ఆ స్టోరీ టెల్లింగ్ కెపాసిటీ ఉంది. ఆయన కూడా అడ్రినలిన్ రష్ అంటారు. అంటే మనకి రక్తం అనేది ఉప్పొంగుతూ ఉంటుంది రాజమౌళి సినిమాలు చూస్తూ ఉంటే. మీకు 'ఉరి' నుంచి 'ధురంధర్ ద రివెంజ్' వరకు కూడా 'ఆదిత్య దార్‌లో' ఆయన టేకింగ్‌లో కనిపించిందదే. సినిమా చూస్తున్నంత సేపు మనలో అడ్రినలిన్ రష్, రక్తం ఉరకలెత్తుతా ఉంటది. సో, ఆ విధంగా ఇద్దరు కూడా సూపర్బ్ గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇవాళ అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. సో, అందు గురించే రాజమౌళికి ఇప్పుడు అసలైనటువంటి పోటీదారుడు 'ఆదిత్య ధర్' రూపంలో వచ్చాడని చెప్పి చెప్పుకున్నారు. మరి ఈ సినిమా 'ఆదిత్య ధర్'దొచ్చింది. నెక్స్ట్ అందరి కళ్ళు కూడా రాజమౌళి మీదే ఉన్నాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' సాధిస్తున్నటువంటి విజయం ఏదైతే ఉందో అసామాన్య విజయం. దాన్ని ఇప్పుడు రేపు దాని కొలమానంగా రాజమౌళి తీస్తున్నటువంటి 'వారణాసి' సినిమా దా ఆ రికార్డుని 'ధురంధర్ 2' రికార్డుని బ్రేక్ చేసేది మళ్ళీ 'వారణాసి' అని చెప్పేసి ఎక్కువ మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. మరి చూద్దాం. ఈ ఇద్దరు కూడా, ఒకళ్ళు యంగ్ డైరెక్టర్, ఇంకొకళ్ళు 50స్‌లో ఉన్నటువంటి డైరెక్టర్. అయినప్పటికీ కూడా గ్రేటెస్ట్ డైరెక్టర్స్‌గా పేరు తెచ్చుకున్న వాళ్ళు. వీళ్ళ మధ్య పోటీ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఎలా ఉంటుందో లెట్ అస్ వెయిట్ అండ్ సీ.